శ్రీకాకుళంలో యోభేరి సభలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇప్పటికి దాదాపుగా 22 నెలలైంది. ఈ 22 నెలల కాలంగా ఇంతవరకు ఏపీపీఎస్సీ పరీక్షలు ఇంతవరకు పెట్టే కార్యక్రమం జరగల. ఎప్పుడు పెడతారో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్న విద్యార్థులకు పలానా తేదీన పెడతాము అని చెప్పి కనీసం క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఉద్యోగం కోసమని గవర్నమెంట్ ఉద్యోగాలు 1,42,000 ఉన్నాయి. కష్టపడితే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆ ఏపీపీఎస్సీ పరీక్షల కోసం గ్రామాల నుంచి నగరాలకు వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి హాస్టళ్లలో ఉంటూ పిల్లలు చదువుకుంటా ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు ఊరి దగ్గర వాళ్ళకున్న పొలాలమ్మి పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటే బాగా అని చెప్పి పొలాలమ్మి పిల్లలకు డబ్బులు పంపిస్తా ఉన్నారు. ఇప్పటికీ 22 నెలలు అయిపోయింది. పిల్లలు చదువుతా ఉన్నారు. ఎప్పుడు ఏపీపీఎస్సీ పరీక్షలు పెడతారో కూడా కనీసం చెప్పను కూడా చెప్పడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. డిఎస్సి పరీక్షలు జరిగాయి. 10,000 ఉద్యోగాలు డిఎస్సి పరీక్షలు జరిగాయి. ఇప్పటికి దాదాపుగా 14-15 నెలలు అయిపోయింది. ఇంతవరకు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారో తెలీదు. పైగా క్లస్టర్ స్కూల్స్ అని ఉన్న స్కూళ్ళను తగ్గిస్తా ఉన్నారు, ఉన్న హాస్టళ్లను తగ్గిస్తా ఉన్నారు. తగ్గించి పైగా 7,000 టీచర్ ఉద్యోగాలు ఇవాళకి ఖాళీగా 7,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా సర్ప్లస్ గా ఉన్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను లీక్ చేస్తా ఉంది. అంటే ఆ 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లల పరిస్థితి. ఇవాళ అవుట్ సోర్సింగ్ లో దాదాపుగా 2 లక్షల మంది పిల్లలు బాబు వస్తే జాబ్ వస్తుంది అని ఆ రోజు ఎన్నికలప్పుడు ఇలా పాంప్లెట్లు పంచారు. ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఇంటికి వెళ్తే కనిపించేది జాబ్ రావాలని